వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించి వారి కుటుంబంలో శాంతి
ప్రభునందు పరిగణించబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, మరొక వారు నిత్య సహాయమాత ప్రార్థన మెండుగా దయచేయ నిమిత్తమై దేవుడు మనందరినీ ఎంతగానో దీవించి నిమిత్తమై ఈ త్రిదుములో ఉన్నటువంటి 2వ రోజును దేవుడు మనకు దయచేసినందుకు ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ఇక్కడ మనందరూ చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ఈరోజు ఈ త్రిదుములోని 2వ రోజున నలుగురు అభిషక్త గురువులు మన మధ్యన ఉండటము మన భాగ్యం. ఈరోజు ప్రత్యేకించి ఈనాటి స్వస్థత ప్రార్థన నడిపించడానికి మన మధ్యకు చేసినటువంటి వారు ప్రస్తుత పైడి కాలువ విచారణ బాధ్యతలు చేపట్టి ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ కమలాపురం జీవన్ గారిని చప్పట్లతో మనకి అదేవిధంగా ఈరోజు మన కోసము దివ్యబలి పూజన సమర్పించి గొప్ప వాక్య పరిచయంతో మనందరినీ నిపుణులై దేవుడు తనకున్న మహాప్రేమను బట్టి ఈ ప్రొద్దుటూరు విచారణ నుండి, స్థానిక విచారణ నుండి గురువులుగా అభిషక్తులైనటువంటి రెవరెండ్ ఫాదర్ కొత్తపల్లి మనోహర్ గారిని, రెవరెండ్ ఫాదర్ అలారి రమేష్ గారిని, రెవరెండ్ ఫాదర్ బాగి రవీంద్ర గారిని దేవుడు మన మధ్యకి నడిపించినారు. వారిని కూడా సాధారణంగా మీ అందరి తరఫున ప్రేమతో మన విచారణకు ఆహ్వానిస్తూ గట్టిగా సఫలపడారు. ఈ 2వ దినాన మరి రెవరెండ్ ఫాదర్ టి రమేష్ గారు, రెవరెండ్ ఫాదర్ ఏ మనోహర్ గారు, రెవరెండ్ ఫాదర్ బి రవీంద్ర గారు మన కోసం దేవుని సమర్పిస్తూ వాక్యం బోధిస్తూ మనందరి కోసం ప్రార్థిస్తుండగా ఈ దేవుని మనందరూ కూడా భక్తి విశ్వాసాలతో పాల్గొని తల్లి నిత్య సహాయమాత ప్రత్యేకమైనటువంటి వేడుకల ద్వారా దేవుడి దేవుని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి మరొక వారు మీ అందరి తరఫున మరి పాలన ప్రేమతో మరి మన కోసం దేవుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. సమస్త సృష్టికర్తను గర్భమున మోసిన కన్యైన మరియు మాత నీవు దగ్గరాదు. నీ సృష్టికర్తకే నీవు మాత వైద్యుని అయినను నీవు ఎల్ల కాలము నిర్మల కన్యకవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాతుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, మరే తల్లి ప్రత్యేక విధంగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తల్లి. ఆమె యొక్క గర్భాన్ని తన యొక్క కుమారునికి మందసంగా దేవుడు మలచి ఉన్నాడు. ఎందుకన్నా మానవునికి పాపము నుండి విముక్తిని కలిగించి రక్షింపచేయడం కోసం. అందుకే పలుమార్లు మనం చూస్తూ ఉంటాం, పరిశుద్ధ ప్రేమ ద్వారా మా కొరకు పేర్కొనబడ్డారు. మరియ తల్లి తన యొక్క జననము నుండి పరిశుద్ధురాలుగా జీవించి ఉన్నది కనుకనే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్తానుసారం జీవించగలిగింది కాబట్టి ఆమె పవిత్రాత్మ చేత ఆశీర్వదింపబడింది,
తండ్రి దేవుని యొక్క చూపించినటువంటి దృశ్యం. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అతి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటూ ఈ లోకంలో ఉన్నటువంటి మానవులుగా మనమందరం పరిశుద్ధులుగా జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో నిత్యము కూడా మనకు సహాయం చేస్తున్నటువంటి గొప్ప తల్లి. కాబట్టి మనమందరం కూడా మరే తల్లి యొక్క స్థానంలో, ఆమె సన్మార్గంలో మరియు స్వయాన్ని క్రీస్తు ప్రభువు సమర్పించినటువంటి ఈ బలిలో యోగ్యులుగా పాల్గొనటకు ముందుగా మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మనము దేవుడికి సమర్పించుతాము. దేవుడికి సమర్పించి పశ్చాత్తాపని దేవుని క్షమాపణ కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. Amen.
పరిశుద్ధుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరుని ప్రియమైన గొర్రెపిల్ల నీకు గౌరవించున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితరుని కర్కన చూస్తున్న ప్రభువా మాకు దయ చూపు మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి 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 Gloria, 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 Gloria. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా ప్రియమైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మలో నిండుటకుగా ఆమేన్ ప్రార్థించుదము. దయామయుడవైనవు సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రత కల్పించి కాపాడు. పరిశుద్ధ దేవ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి జ్ఞాపక ప్రార్థన సహాయమున మా పాపములను విప్పగలుగుతూ కృప చూపు. నీతోను పవిత్ర ఆత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పట్టణంలో జరుగుతున్న హేయమైన కార్యములకు గాను సంతాపం చెందు వారి నొసటిపై గుర్తు పెట్టుము. ఎహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మరియు 7వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయము 18వ వచనం నుంచి మరియు 27వ వచనం వరకు. ప్రభువును నేను పిలిచినగా ఆయన ఎల్లరూ నా శిక్షించు వారిలారా మీలో చెక్కిరండు.
శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడింది. అక్కడ ద్రాక్షారసం తక్కువ పడక యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనకు చెప్పాడు. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా వడే ఇంకనూ రాలేదు అని వేసుకోలేదు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయు అని ఇల్లు ఆచార ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 ద్రాక్ష బాణలు ఉండేవి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టుంది. ఆ బాణలను నీటితో నింపులను యేసు వారికి చెప్పారు. వారంటే వారిని అంచుల వరకు నింపి అంతగా యేసు, మీరు ఇప్పుడు విందు పెద్దలు కొంచెం ఉంచుకుని పోతారు చెప్పగా సేవకులు అట్లే తీసుకుని పోయి వీధి నడిపోయినాక ద్రాక్షారసముగా మారిన నీటిని సూచన అది ఎక్కడ నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రం అది తెలుసు. కనుక అతను పెళ్లి కుమారుడు పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసము ఇచ్చు, అందరూ మత్తుగా తాగినట్టుమాట తక్కువ రసం ఇచ్చు, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసము ఇప్పటి వరకు తిరిగి అని పలికే. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పనిలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మధ్యను వెళ్లి చేశాను. శిష్యులు ఆయనను విశ్వసించింది. ఈ క్రీస్తు సువిశేషము.
సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన వేళలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని ఆ త్రియేక సర్వేశ్వరుని ఆశీర్వాదాలు మనపై కుమ్మరించుకోవాలని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మన యొక్క కృపలో నింపుకొని ప్రార్థన చేద్దాం. ఉమా సర్వేశ్వర, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డపై ప్రతి ఒక్క కుటుంబంలో మీ అపారమైన దీవెన నింపబడించండి. తద్వారా మీ యొక్క పరిశుద్ధ కన్య తల్లి గురించి కాస్త లోతుగా ధ్యానించి ఆమె అడుగుజాడలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం. తండ్రి తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లా 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 లా. నిన్ను పీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను పీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా. ఏనాటికైనా నిన్ను పీడను, నిన్ను మరువను. ఏనాటికైనా నిన్ను పీడను, నిన్ను మరువను. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా, నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా, నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా. నిన్ను పీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా. నీ కొరకై, నీ కృపకై నన్ను పిలిచావు, నీ కొరకై, నీ కృపకై నన్ను పిలిచావు. నీ మహిమకై, నీ ఘనతకై నన్ను మలిచావు. నీ కృపకై, నీ కొరకై నన్ను పిలిచావు. నీ ఘనతకై, నీ కృపకై నన్ను మలిచావు. నా హృదయంలో నీవు వసించగలవా, నా హృదయంలో నీవు వసించగలవా. నిన్ను పీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కొరకై, నీ కృపకై నన్ను పిలిచావు, నీ ఘనతకై, నీ మహిమకై నన్ను పిలిచావు అని ఈరోజు మరియ తల్లి మనకందరికి కూడా తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఎన్నికను మనకందరికి కూడా తెలియజేస్తుంది. దేవుడు, తండ్రి దేవుడు మరియ తల్లిని ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విషయానికై, ఆ విషయమే లోక కళ్యాణానికై దేవుడు ఆ తల్లిని తన కృపకై, తన కొరకై, తన ఘనతకై, తన మహిమ
ఎన్నుకున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరా, మరియ తల్లి లేనిదే మన శ్రీ సభ మనుగడే లేదు. మరియ తల్లి చూపినటువంటి బాధ, మరియ తల్లి ఎన్నుకున్నటువంటి ఆ మార్గము ఎంతో ఉన్నతమైనటువంటి మార్గము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన నెలలో భయంకరమైనటువంటి వరదలు మన కేరళ రాష్ట్రంలో చూశాం. అక్కడ దాదాపు 450 మంది చనిపోయారని కూడా అనుకుంటున్నాం. ఒక మహత్తరమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ దుఃఖకరమైనటువంటి సమయంలో ఒక ఏనుగు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మరి ఒక పాపను చూచి అటువంటి దుష్టంకరమైనటువంటి సంఘటనలో వారి దగ్గర చేరి కన్నీరు కార్చిందారు. విన్నారా? ఇవి చూడండి, యూట్యూబ్లో ఇవి చూడడం అవసరమైనటువంటి వాటిని చూడడం, అనవసరమైనటువంటి వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ ఏనుగు మరియ తల్లిని పోలింది. ఈ లోకంలో జరిగేటువంటి దృష్టాంతాలు, దౌర్జన్యాలు, వాటిని చూసి బహుశా మరియ తల్లి కూడా కన్నీరు కాల్చవచ్చు. ఆ ఏనుగు వారిని సంరక్షించడానికి, కాపాడటానికి వారు ధరించేటట్లుగా ఈరోజు అవసరాలలో ఉన్నటువంటి వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని, ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఓదార్చడానికి, వారికి సహాయం చేయడానికి సహాయమాతగా మరి తల్లి వస్తుందేమో. బహుశా ఈరోజు మన మధ్యకి నిత్య సహాయమాతగా వస్తుంది. ఒక క్రైస్తవుడిగా, కథోలికుడిగా నీవు నేను మరియ తల్లిని ఎంతగా విశ్వసించాలి అంటే చెప్పలేనంతగా ఆమె యొక్క మార్గాన్ని, ఆమె యొక్క మాటను వినాలి. సహోదరి సహోదరు, తల్లి శ్రీసభ నీకు నాకు ఉచితముగా ఇచ్చినటువంటి వరం, మరియ తల్లి అడుగు జాడలో నడవటం, మరియ తల్లిని గౌరవించటం, మరియ తల్లిని మనం అవసరాలలో ఆమె చేరటం. ఎంతో మంది పునీతులు, ఎందరో మహానుభావులు మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని, ఔదర్యాన్ని ప్రయత్నం చేసి వారి యొక్క జీవితాల్లో మనకు తెలియజేశారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, మరియ తల్లి యొక్క భక్తిని పెంపొందించుకోవాలన్నా, మరియ తల్లిపై ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకోవాలన్నా, ఆ విశ్వాసంలో నిలవాలన్నా, పటిష్టంగా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకోవాలన్నా, ఒక కథోలికునికి కావాల్సినటువంటి విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, పారాయణం చేయడం. ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేయాలి, చదవాలి, లోతుగా చదవాలి. లోతుగా చదివితేనే లోకానికి సమాధానం ఇవ్వగలము. లోతుగా చదవనంత వరకు మనలను పొడుస్తూనే ఉంటుంది ఈ లోకం. మరియ తల్లిపై కృపాశాడుతూనే ఉంటారు, మరియ తల్లిని చూస్తూనే ఉంటారు. మనకు ఈ పరిశుద్ధ గ్రంథంపై పట్టు లేనప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రతి దినము పరిశుద్ధ గ్రంథంలో మనము లోతైనటువంటి విషయాలు, మరియ తల్లి గురించి ప్రతి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ప్రతి గ్రంథం పరిశుద్ధమైనటువంటి ఆ దేవమాత గురించి తెలియజేస్తూనే ఉన్నాయి. మనకు మొదటి సువిశేష గ్రంథం ఏది? ఎవరంటారు? మత్తయి సువార్త. ఎంతమంది చెప్తారు? మొదటి సువార్త. అమ్మా, మత్తయి సువార్తనా?
క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని వారి యొక్క భావాలను వ్యక్తం చేసేటువంటి పునీతులు కొందరు ఉన్నారు. వారు ఈ విధంగా అంటున్నారు, ద ఫస్ట్ గాస్పెల్ ఈజ్ జెనసిస్. ఆదికాండం. ఎందుకు ఆదికాండం అంటున్నారు అంటే 3వ అధ్యాయం, ఒకసారి 3వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు అది మొదటి సువార్త అవుతుంది? సువార్త, మంచి వార్త. మీకు స్త్రీకి, మీకు ఎవరు కదా, మీకు స్త్రీకి, నీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టెదరు. ఏంటి సంభాషణ? ఎవరి మధ్య ఈ సంభాషణ? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు సర్పంతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ స్త్రీ సంతతికి నీకును తీరని వైద్యును చేస్తారు. నీ తల ఆ స్త్రీ సంతతి కదా, ఆ స్త్రీ సంతతి చితకబడుతూ ఉంది. ఎవరు ఆ స్త్రీ? ఎవరు ఆ స్త్రీ? మరియ తల్లి. మరియ తల్లి సంతతి ఎవరు? క్రీస్తు ప్రభువు. తల చితకబడడం అంటే మరణాన్ని జయించడము. మరణాన్ని జయించడము ఎవరు జయించారు? యేసు ప్రభు. ఎవరు? లోక రక్షకుడే. కానీ ఎవరి ద్వారా? ఇది ఆది కాండంలోనే మనకు యేసు ప్రభు తండ్రి దేవుడు మరి తల్లి గురించి ఉన్నతంగా మాట్లాడేటువంటి సత్యం ఇది. కావున ప్రియ సహోదరి సోదరా, మరి తల్లి ఆదిలోనే తండ్రి దేవునికే సహాయం చేస్తూ ఉంది. దేవునికే సహాయం చేసినటువంటి తల్లి నీకు నాకు చేయదా? అవసరంలో ఉన్నటువంటి మనము తన యొక్క దరి చేరితే చేస్తుంది, చేరకుండా చేస్తుంది. ఈ విషయాలను మనము క్షుణ్ణంగా చదువుకోవాలంటే సహోదరి సోదరా. ఇక ఈ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకు దేవుడు ఆమెని ఎన్నుకోవాలి? మరి ఉన్నటువంటి స్త్రీలను ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు కేవలం మరితల్లిని మాత్రమే ఎన్నుకున్నాడు? యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. వినండి. నేను మీకు ఒక గుర్తును చూపించదను. ఆమె యువతి, గర్భవతి అయి ఉన్న యువతి, కన్య. అక్కడ కన్యగా ఉన్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి దేవుని రాజుకు మరి లోక కళ్యాణానికి ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. అది ఆమె ప్రత్యేకత, కన్యత్వం. ప్రియమైన సహోదరి సోదరా, ఇటువంటి విషయాలను మనము లోకానికి తెలియజేయాలి. కానీ కొందరు లేకపోలేరు. మరి తల్లికి వారు ఉన్నారు, మరి తల్లికి యేసు ప్రభువే కాక ఇంకొంతమంది ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథాన్ని రెఫర్ చేస్తూ చెప్తూ ఉంటారు. పొరపాటు. ఏమంటారంటే, అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకోకూడదు. నీకు అర్థం కాకపోతే పర్వాలేదు కానీ అపార్థంగా, తప్పుగా అర్థం చేసుకోవడం చాలా పాపం. సృష్టి నుండి మరి తన యొక్క ప్రణాళిక దేవుడి ఎంతగానో ఉన్నత రీతిలో తయారు చేసుకుంటూ ఒక కన్యకగా ఆమెను ఎన్నుకుంటున్నాడు. మరి ఆ కన్యకగా ఏ విధంగా
తయారు చేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం. జనులారా ఏంటమ్మా? మీరు మహిమతో కూడండి, మంచి జ్ఞానంతో కూడండి, మంచి తలంపుతో, మంచి మనసుతో దేవుని సన్నిధికి రండి. ఓకే, వినండి. ఓకే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం. అదేనా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8-9. ఓకే, 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 సరే, ఓకే. ఏదేమైనా కానీ ఇక్కడ ఆమె పురుషుని సహాయమే లేకుండా శిశువుకు జననాన్ని ఇస్తూ ఉంటారనే విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఇక సహోదరి సహోదరు, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ. ప్రభు ఇట్లా అంటున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా మిక్కిలి ఉన్నదానము, చిన్నదానము, కానీ ఇశ్రాయేలు పాలకుడు అంటే ఇక్కడ మరి తల్లి ద్వారా వచ్చినటువంటి ఆ పుత్రుడు పాలకుడిగా, రక్షకుడిగా, అంటే మరి తల్లిని మన అంటే కథోలికులుగా ఉన్నటువంటి మనము మరి తల్లి యొక్క ఎన్నిక, దేవుని యొక్క ప్రణాళిక, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వాక్యం, ఇవన్నీ తెలిసినప్పుడు మనం దృఢంగా నిలబడగలుగుతాం. లోకంలో ఎదురైనటువంటి అంటే మరింత ఎదురైనటువంటి ఆ సమస్యలు కానీ అడ్డంకులు కానీ ఎదుర్కోగలను తీరుగా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరా, ఇంకా మరింత ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 5వ వచనంలో అంటే ప్రతి గ్రంథం, పరిశుద్ధ ప్రతి గ్రంథం మన కథోలిక సంఘ ప్రకారం 73 గ్రంథాలు ఉంటే ఈ 73 గ్రంథాలలో మరియ తల్లి గురించి కూడా తెలియజేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 5వ వచనం. అది పిమ్మట ఓకే, చూడండి ఇక్కడ ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒక నావలో చూస్తున్నారు. ప్రత్యేకంగా లోకం నుండి సంరక్షిస్తూ ఉన్నారు ప్రతి జీవిని. అలాగనే మరియ తల్లి గర్భంలో మనలను అంటే యేసు ప్రభు ద్వారా మనందరినీ కూడా తన గర్భంలో దాచుకుంటూ ఉన్నాడు. అక్కడ వాతాత్మకమైనటువంటి మందసం ఉంది కదా, ఆ మందసంలో ఏమున్నాయి? 3 ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. కర్ర, మన్నా. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక్కడ ఆ వాగ్దత్త ఏమంటారు? వాగ్దత్త మందసము మరియ తల్లిని పోలి ఉంటుంది. మరియ తల్లి గర్భంలో యేసుక్రీస్తు యొక్క ఉనికి, యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి ఆ జీవితం, యేసు ప్రభు యొక్క బోధ అన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. మన్నా భోజనం, తన యొక్క శరీరం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మరియ తల్లి ద్వారా లభిస్తుంది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు ఎన్నటికీ
నిత్య జీవ వాక్యాన్ని మన తల్లి మనకు అందిస్తూ ఉంది. ప్రేమ సహోదరులారా, ఇంతకంటే సహాయం ఏం కావాలి? మన యొక్క జీవితం, మన యొక్క ఈ లోక జీవితం, నిత్య జీవితం పొందే లక్ష్యం, ఇంతకంటే లక్ష్యం మనకి ఇంకేమీ లేదు. అటువంటి లక్ష్యాన్ని మన తల్లి మనకు ఇస్తూ తన యొక్క సహాయాన్ని అందిస్తూ ఉంది తన యొక్క కుమారుని ద్వారా. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, మరి తల్లి ఇంతగా మనకు సహాయం చేస్తూ ఉంటే మరి తల్లి గురించి తెలియనటువంటి వారికి మనం చెప్పకూడదు. ఈరోజు సువిశేష పట్టణానికి వస్తే ప్రేమ సహోదరి సహోదరులారా, మరి తల్లి మనము పారాయణం చేయాలి. మరి రెండో విషయం, మరి తల్లితో ప్రయాణం చేయాలి. మరి తల్లితో ప్రయాణం చేయాలి. ఏ విధంగా చేయాలి ప్రయాణం అంటే, ఇదిగో సారా మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం 17:16 సారా గర్భం దాల్చి అద్భుతమైనటువంటి రీతిలో తన వృద్ధాప్యంలో తన గర్భం దాల్చి. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి తల్లి కూడా ఉన్నతమైనటువంటి, అంటే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరిచేటువంటి తల్లి మరి తల్లి. మరి తల్లి కూడా అసాధ్యము, ఒక కన్య కుమారుని అంటే పుత్రుని ప్రసాదించడం అసాధ్యమే, కానీ తల్లికి సాధ్యమవుతుంది. అంటే నీవు నేను ఆమె యొక్క ప్రయాణం ఏంటంటే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేసుకోవడమే. ఆమె యొక్క జీవితంలో మనం కూడా ప్రయాణం చేయాలి. ఆమెతో ఉంటే చాలు, ఆమె యొక్క నీడ తగ్గితే చాలు, ఆమెలో ఉంటే చాలు, ఆమె చూసుకుంటుంది. ఈరోజు సుశేష పట్టణంలో శిష్యులు మరి తల్లి కూడా వెళ్తూ ఉంది. శిష్యులు అంటే ఆమెతో ప్రయాణం చేస్తున్నారు, తనతో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మనకి ఏదైనా తక్కువ అనిపించిందా? ఈరోజు వివాహ విందులో, కామపల్లి వివాహ విందులో ఏదో కొత్త ఉందని గ్రహించింది, చెప్పకుండానే గ్రహించింది. మనకు తెలుగులో ఒక అడగైతే అమ్మాయినా, కానీ ఈ అమ్మ ఇంకా కాస్త ఉన్నతమైనటువంటి చేంజ్ వస్తుంది. అడగకముందే అక్కడ ఎవరు అడగలేదు. ఇక్కడ రాక్షసు అయిపోయిందని ఎవరైనా అడిగారా? అడగకముందే ప్రియమైన సహోదరి సహోదరులారా, అడగకముందే ఆ తల్లి వెళ్ళి ఎవరు అడుగుతుంది? తన కుమారుని అడుగుతుంది. అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా నువ్వు ఊరుకోండు, ఇది నా పని కాదు, ఇది నా పని కాదు, నీకు అవసరం అని అన్నా. ఆ మాటల్లో చాలా లోతైనటువంటి భావాలు వ్యక్తపరుస్తున్నారు. అక్కడ శిష్యులు ఉన్నారు. అప్పుడు ఈ మాటలు విన్నటువంటి వీరు ఏమర్థమవుతుంది? అయ్యో రాక్షసం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మన దాంట్లో అంటే మన వాడు భాషలో పెద్దలకు ఏదైనా తక్కువైతే ఏమవుతుంది? గొలుగుడు, గొడవలు, ఇక ఎన్నెన్నో. బహుశా అక్కడ అనుభవించాము అసాధ్యం అయినటువంటి సంఘటన జరుగుతుంది అక్కడ. ఇక తల్లికి అర్థమై ఉండొచ్చు, బహుశా తన కుమారుడు మనస్సు అర్థమై ఉండొచ్చు. అర్థమయ్యి ఆమె ఏమన్నది ఒక మాట, ఇక్కడ ఉంది దేవుడు సహోదరు సార్, ఆయన చెప్పినట్లు చేయండి. అంటే మరి తల్లి నుండి సహాయం పొందాలి అంటే ఇక్కడ పాడాలి. ఏం చేయాలి? అది చేయకుండా, యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు చేయకుండా, ఆయన మాటలు పాటించకుండా, ఆయన అడుగుజాడలను నడవకుండా సహాయం కావాలి అంటే కుదరదు. మరింత డీప్గా చెప్పిన విషయం, ఆయన చెప్పినట్టు చేయండి. ఆయన చెప్పినట్టు చేస్తేనే, లేకపోతే అంటే అక్కడ
గుర్తించింది, మనం చెప్పకపోయినా చెప్పింది. కానీ విశ్వాసంతో క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడవాలి. నడిచినప్పుడే మన యొక్క జీవితం కూడా నడుస్తుంది. మనం ఎప్పుడైతే విశ్వాసంలో అంటే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలో పాటలో అనుదినము నడుస్తాం. కొద్ది రోజులు మాత్రం కాదు, అనుదినము ప్రతి క్షణము అనుక్షణము నడిస్తే అప్పుడు సహాయం వస్తుంది. అప్పుడు సహాయమే కాకుండా నిత్య సహాయం వస్తుంది. అవసరము నిత్యము ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నడిచినప్పుడే మనమంతా కూడా మరి తల్లి నుంచి సహాయం పొందగలుగుతాం. ప్రేమ సహోదర సహోదరు, ఇక మరి తల్లి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనకందరికి కూడా నీకు నాకు ఆ భగవానుడు మరి తల్లి ద్వారా ఇదిగో సారా వలె, రెబెక్కా వలె, రేచల్ వలె, మరి మిరియాం వలె మరి తల్లి కూడా వారి యొక్క మరి తల్లి వారి యొక్క సాదృశ్యంలో మనకు వెంకుడు కనపడుతుంది పూర్వీకుల గ్రంథంలో. కావున ప్రియమైన సహోదరి సహోదరా, ఈనాడు నీవు నేను సహాయం పొందుతున్నాం. మరి పొందుతున్నామంటే మాట వింటున్నామని, అంటే క్రీస్తు ప్రభువులో నడుస్తున్నామని, ఆయన వాక్యాన్ని ఆలకిస్తున్నామని, ఆ వాక్యాన్ని ఆలకించడమే కాకుండా హృదయం లోపల భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నామని అర్థం. మరి మనం వేడు పొందలేదు అంటే రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు చేయము. రహదారులు వెతికినా రాదాయనే ప్రభు. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అసలు చేయవలసినటువంటి దానిని చేయకుండా చేయకూడనటువంటి దానిని చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? కాబట్టి సహోదరి సహోదరా, ఈరోజు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యం నీటి ద్రాక్షారసంగా మారుస్తున్నాం మరి తల్లి యొక్క విడుదల ద్వారా. కావున మన యొక్క అవసరాలన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఉంచుతారు. తద్వారా నీటిని ఏ విధంగా ద్రాక్షరసం మార్చగలిగారో మన యొక్క జీవితాలను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి మార్చమని ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని పూజలో మనం అర్పించే అప్పటి ద్రాక్షరసంతో పాటు మన యొక్క తలంపులను, ఉద్దేశాలను అన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థించాలి.
సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్టు ప్రార్థించుము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాం. మేము అర్పించి బలపరము నీకు కృపపాత్రం చేయుగా మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు విప్పండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వచ్చుకుంటాము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ ఔత్సవములు స్మరణకు జ్ఞానించుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మనపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతిను మా ప్రభువైన క్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా పూర్వని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వర్ణించున్నారు, పరమండల మంత్రి బలవంతులు ఆనంద పరుషుల భక్తిత్వాలను ఏకీకరించి ఉపంగొచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరం ఏకం చేసి నిన్ను దీన భావముతో స్తుతించుదా ఎక్కడనగా ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూడినది కనుక నీ పవిత్రాత్మ వారికి కార్యక్రమం పరుచుకున్నట్టుగా బ్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పము నింపుకుని కృతజ్ఞతావందనములు చెప్పి ఇక్కడి నుంచి శిష్యులకు తెలుసు. ఇట్లానేమో మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు తెలుసు. ఇక మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయెబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. మీ
స్మరించు జీవముకి అప్పము రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలసి పరిచరించి ఒక పాత్రులుగా చేసినందుకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాల్పడుతున్నాము. పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ శీర్షపురం జ్ఞాపకము మా ప్రాచీన అంగాధికారి పీడాధిపతిని దురట్లు కూడా మమ్మను మీ ప్రేమలు పరిపూర్తి చేయము. pinagi ada suka malay problema dengan manusia Indonesia ini ada anak-anak Jacinta mereka mayu proses Dewi Sari వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరం ఈ లోకం విడిన వారందరినీ స్మరించుతూ వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోరు. మా అందరి వాళ్ళ చూపి దేవుని పవిత్ర కన్నయ్యను ఆయన మరణాలతోనూ పునీత గొల్లెప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితో మా నిత్య జీవన భాగం దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుతున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. నిత్యము సహాయం చేస్తున్నటువంటి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మనందరి యొక్క తలంపులను మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మన హృదయంలోనూ కుటుంబాలను దేవుని శాంతి సమావేశమని మన ప్రభు నేర్పించినటువంటి ప్రలోభం ద్వారా ప్రార్థించడం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము, మా యోధులు మాకు శాంతితో సాగిపోవు. నీ దయాగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కథలను సర్వదా కాపాడు. నేను మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాను. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను గింపగా నీ విశేష విశ్వాసం వీక్షిపో. నిశ్చిత ప్రకారం ఈ సభ శాంతిని ఐక్యము రేపుము. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుంటున్నాము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను తొలగించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించుటకు ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు మీరు? క్రీస్తు శరీరత్వమును మన జీవనం కాపాడుగాక. ఆమేన్.
ఇంతవరకు దేవుడు మనల్ని దీవించినారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈరోజు త్రిదులోని ఎన్నో రోజు, రెండవ రోజున దేవుడే కనిపించాడు. కొందరు బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకించి త్రిదుములోని ఈ రెండవ దినాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేయడానికి, ఈ పండుగలో మనతో పాటు పాలు పంచుకోవడానికి నలుగురు గురువులను దేవుడు మన మధ్యకు పంపించున్నారు. వారిని సన్మానించుకోవటం మన ధర్మం. ఈరోజు ప్రత్యేకించి స్వస్థత ప్రార్థనలు నిర్వహించినటువంటి ప్రస్తుత కమలా పైడికాల విచారణ గురువులుగా బాధ్యతలు చేపట్టినటువంటి కె జీవన్ కుమార్ ఫాదర్ గారిని సాధారణంగా ముందుకు రావాల్సిందిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నారు. ఇంకా 5 నిమిషాలు మాత్రం టైం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. మరి ఫాదర్ జీవన్ గారిని సన్మానించవలసిందిగా ఏఎస్ఐ భాస్కర్ సార్ను, సిస్టర్ డయానా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుకి వచ్చేసి ముందుకు రావాలి. షాలువాతో మరి పూలమాలతో మరి ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్ కె జీవన్ కుమార్. మీరు చాలా అద్భుతంగా మరి స్వస్థ ప్రార్థనలో మా ప్రజలు నడిపించినారు, మా ప్రజల్ని మీరు దీవించినారు. సో మీరు నడిపించినందుకు గాను, మీరు మా ప్రజల కోసం ప్రార్థన చేసినందుకు గాను మరి గట్టిగా మరి అందరూ కూడా మరొకసారి చప్పట్లతో ఫాదర్ని అభినందిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఫాదర్ గారికి చిరుకానుకను అందజేస్తూ ఫాదర్ గారికి చిరుకానుకను మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ సార్ అందజేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ ఫాదర్ జీవన్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ అండ్ యూ మేడ్ ద డే వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మరి అదేవిధంగా ఈరోజు మీకు పూజ సమర్పించి వాక్య పరిచయం చేసినటువంటి ముగ్గురు ఫాదర్లను పరిచయం చేయనక్కర్లేదు. నాకంటే మీకు బాగా తెలుసు ఫాదర్లని, ముగ్గురు ఫాదర్ని దేవుడు మనవిచ్చారంటే ఎన్నుకొని వారిని అభిషేకించి మరి గురువులుగా చేస్తున్నారు. మరి ముగ్గురు ఫాదర్లు దయచేసి ముగ్గురిని ముందుకు రావాల్సిందిగా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్న ముగ్గురిని ఫాదర్ మరి టి రమేష్ గారిని, మనకి పూజ సమర్పిస్తున్న టి రమేష్ గారికి, గొప్ప వాక్య పరిచేసినటువంటి ఫాదర్ కె మనోహర్ గారిని, అదేవిధంగా పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించినటువంటి పి రవీంద్ర గారిని ప్రేమతో ముగ్గురిని రావాల్సింది కోరుచున్నా. మరి టి రమేష్ ఫాదర్ గారిని షాల్వాతోనూ సన్మానించాలని ఓ రాజారెడ్డి ఆర్పి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పూలమాలతో సన్మానించాలని ఫాతిమా ఇన్నారెడ్డిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫాతిమా ఇన్నారెడ్డి మేడం గారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. అదేవిధంగా ఫాదర్ కొత్తపల్లి మనోహర్ను సన్మానించడానికి బెన్నీ గారిని, థర్మల్ బెన్నీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను షాల్వాతోను. అదేవిధంగా స్వామిదాస్ గారిని మరి పూలమాలతో సన్మానించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఆపకూడదు. మరి ఫాదర్ భాగ్యరాజును సన్మానించాలని శ్రీమతి లూర్దమ్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి లూర్దమ్మ గారు దయచేసి రావాలి. మిస్ అయిపోయారనుకుంటా, దయచేసి రావాలి, దయచేసి రండిమా. అదేవిధంగా ప్రతిమ రాజన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు ఇరువురు కూడా మరి ఫాదర్ భాగ్య రవీంద్రను మరి షాల్వాతను పూలమాలతో సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి.
గట్టిగా చప్పట్లు కూడా. అదేవిధంగా మరి స్వామిదాస్ సారు, మరి అదేవిధంగా మరి ఫాతిమా ఇన్నారెడ్డి గారు, మరి అదేవిధంగా పెన్ని గారు చిరుకాను కూడా అందజేస్తారు. చిరుకానుకలు అందజేస్తారు. ఫాదర్ పెట్టి ముగ్గురికి చిరుకానుకలు అందజేస్తారండి సార్. ఫాదర్ టి రమేష్ గారికి సార్ చిరుకానుకలు అందజేస్తున్నారు. గట్టిగా సపోర్ట్ పడాలి. మరి స్వామినాథ్ సార్ ఫాదర్ కొత్తపల్లి మనోహర్ గారికి చిరుకానుకలు అందజేస్తారు. గట్టిగా సపోర్ట్ కొడదాం. రైట్. ఫాదర్ రవీంద్ర గారికి మరి చిన్న ఫాదరు మరి రవీంద్ర గారికి చిరుకానుకలు. ఫాదర్ రవీంద్ర గారి బాకీ రవీంద్ర గారికి గట్టిగా సపోర్ట్ కొడదాం. మరొకసారి ముగ్గురు ఫాదర్లకి మరి మనం వందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా సపోర్ట్ కొడదాం. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సో థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. థ్యాంక్ యూ రెవరెండ్ ఫాదర్ టి రమేష్, టి మనోహర్ అండ్ బి రవీంద్ర. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. మరి దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు రేపటి దినం గురించి. ఇంకా అయిపోలేదు, ఇది 2 రోజులు మాత్రమే. చివరి దినం ఉంది, పండగ రోజు. ఇప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు అనుకుంటాను. ఏదైనా తెలిపిన వాళ్ళకి తెలియజేయండి ఈ విషయాలు. మరి రేపటి దినము సాయంకాలం సరిగ్గా 5:30 నిత్య సహాయ మాత ఊరేగింపు ఎక్కడి నుండి? మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఎస్బీ చర్చి నుండి ఉంటుంది. 1 గంట పాటు ఉంటుంది. మేము పెద్ద ఆలస్యం చేయము, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆలస్యం అవుతుందని చెప్పి మేము విన్నాము. మరి షార్ట్ సరిగ్గా 5:30 మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఎస్బీ చర్చి నుండి మన చర్చి వరకు నిత్య సహాయం మాత్రం మనం ఊరేగించుకుంటూ వస్తాం. మరి మీరు వచ్చినా రాకపోయినా మేమైతే ప్రారంభిస్తాం. సో ఊరేగింపు దయచేసి అందరూ కూడా సమయానికి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా మరి మీ అందరికి మనం చేస్తున్నాం. మరి దేవునికి దయచేసి గమనించండి. నేను గమనించాను ఈ 2 రోజుల పాటు చాలామంది ఎవరైనా చూస్తున్నారని చెప్పి విసుక్కోవడం లేదు, కానీ మొత్తానికి అయితే కొంతమంది విసురుకుంటున్నారు. తర్వాత కొంతమంది చాలా అంటే బలవంతంగా కూర్చొని అనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఎంతో ఓపికతో ఈ 2 దినాల పాటు మీరు ఇక్కడ చర్చిలో కూర్చొని, వాతావరణం సరిగా లేదు, చాలా వేడిగా ఉంది, అయినప్పటికీ ఎంతో ఓపికతో మీరు ప్రేమతో మరి ఇక్కడ కూర్చొని మరి దేవుడి వాక్యాలు ఉన్నారు, దేవుడి బలి పూజలు పాల్గొన్నారు. సో కనుక మీ అందరికీ మరి ప్రేమపూర్వకంగా నేను 2 చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తూ వందనాలు సమర్పిస్తున్నాను. మరి దయచేసి గమనించండి, రేపటి దినము ఒక చిన్న చేంజ్ ఉంది, చిన్న మార్పు. దయచేసి రానటువంటి తెలియజేయండి. రేపటి దినం అయితే మనకు పండగ దేవి బలి పూజ బయట ఉంటుంది. ఏమండి? ఎందుకంటే బయట అరేంజ్ చేసాం అంతా మేము ఆల్రెడీ. సో మానసికంగా అన్ని విధాలుగా అరేంజ్ చేశాం. సో కాబట్టి ఈ జనాలు సరిపోరనిపిస్తుంది, బయట ఏర్పాటు చేస్తున్నాం మంచి స్టేజ్ వేసి. సో కాబట్టి రేపు నాకు ఒక చిన్న మీరు సహాయం చేయాలి. మీరు నా ప్రేమకు అంగీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. రేపటి దినమున మీ వెహికల్స్ అందరూ దయచేసి లోపల పార్క్ చేసి బయట పార్క్ చేయాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బయట పార్క్ చేయాలి. ఎందుకంటే మనం ఆ క్యాంపస్ అంతా ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే బయట ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి వాతావరణం బాగుండాలని ప్రార్థన చేయండి. మన దేవుడు ఎప్పటికీ మనకు అన్యాయం చేసే దేవుడు కాదు, మనతో ఉంటాడు. సో రేపటి దినము బయట దివ్య బలి పూజ ఉంటుంది. సో దివ్య బలి పూజ అనంతరము అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశాం, రుచికరమైన భోజనాలు. సో ఏర్పాటు చేశాము. భోజనం చేసిన తర్వాత నేను ఈరోజు ఒక చిన్న అద్భుతం జరిగింది. నాకు బద్దెలు ఇచ్చానండి, చిన్నారి పిల్లలను నడిపించినటువంటి ఆయన ఫోన్ చేశాను. ఫాదర్ అక్కడ పండగ జరుగుతుందంట కదా ప్రొద్దుటూరులో, రేపటి దినము మీరు ఏమనుకోకపోతే 1 గంట పాటు మేము క్రైస్తవ పాటలకి మేము డ్యాన్స్ నృత్యాలు చేస్తాం, మరి ప్రోగ్రామ్ ఇస్తాం ఫాదర్ అని చెప్పారు. గట్టిగా చప్పలు కొడతాం. నేను అడగలేదు, వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. రేపటి దినము భోజన పూజ అయిపోయిన వెంటనే 1 గంట పాటు క్రైస్తవ పాటలకు చిన్నారి బాలు మనం ఇచ్చే బల్యం ఇచ్చారు నుండి ఆ ఫాదర్ వాళ్ళకి పరిచయం ఇచ్చారు. ఇంతకు ముందున్న ఫాదరు సి బాబు అకాడమీ ఆధ్వర్యంలో
దేవుడి పాటలకు, తర్వాత జానపదికలు, కొన్ని జానపదికలు మాత్రమే నృత్యాలు బయట స్టేజ్ పైన. కాబట్టి ప్రోగ్రామ్ మిస్ కాదు, వండర్ఫుల్ ప్రోగ్రామ్. నేను ఎక్కడున్నా ప్రోగ్రామ్ చేపిస్తాను. నాకు చాలా వాళ్ళ సన్నిహిత సంబంధం ఉంది. సో మీరు భోజనాలు చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాను. మంచి దేవుడి పాటలకు చిన్న చిన్న బాలబాలికలు నృత్యాలు చేస్తాను. కాబట్టి రేపటి ప్రోగ్రామ్ ఎవరు మిస్ కావద్దు. మరి దయచేసి రేపటి దినాన్ని అందరూ కూడా జయప్రదం చేయండి. ముఖ్యమైన విషయం చెప్తున్నాను, రేపటి దినం కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలి. నేనైతే ఈరోజు నా బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను. మీరు అందరూ ప్రార్థన చేయండి. రేపటి దినం ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ, ముఖ్యంగా చాలామంది అన్ని వస్తారని చెప్పి విన్నాను. ముస్లిమ్స్, హిందూ, హైందూస్ వస్తారని చెప్పి విన్నాను. చాలా సంతోషం. సో మనమే కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ కూడా దేవుడి దీవెనలు పొందుకొని ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్ళాలి. అమ్మే చెప్పండి, అమ్మే అమ్మే. కాబట్టి రేపటి దినం కోసం ప్రార్థన చేయండి. రేపు ఆ క్యాంపస్ అంతా చాలా కొత్తగా కనిపిస్తుంది. మీకు బాగా ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చి ప్రతి దేవుడు జరగనున్న పండుగ అర్థవంతం జరగాలి. చాలా మంది ఫాదర్లు వస్తున్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరిపై, మీ కుటుంబాలపై ఉండాలని దయచేసి రేపటి దినం కోసం ప్రార్థన చేయండి. మరి దయచేసి సమయాన్ని పాటించాలి. రేపటి దినం సరిగ్గా 5:30 గంటలకు వచ్చినా రాకపోయినా నేను చిన్న ఫాదర్ శిష్యులే వచ్చేస్తాను కదా, మా పిల్లలే వచ్చేస్తాను. సో కాబట్టి సమయాన్ని దయచేసి పాటించవలసిందిగా మేము ప్రేమకు మనం చేస్తున్నాను. దయచేసి 4வது మరొకసారి చెప్తున్న బాధపడద్దండి. ఇంకా చాలామంది విరాళాలు సంతానం. సో కాబట్టి ఇంకా రేపటి దినము ఇంకా లాస్ట్ దినం కనుక ఇంకా ఎవరైతే విరాళాలు ఇవ్వలేదో దయచేసి, మరి రేపటి సమయం ఉంది కనుక చాలా ఖర్చులు ఉన్నాయి కనుక మీ ప్రేమ కానుకల్ని త్వరగా అందజేయవలసిందిగా నేను అందరికి ప్రేమకు మనం చేస్తున్నాను. అందరికి వందనాలు. చాలా సమయం అయింది. చివరి ప్రార్థన చేస్తే లేచి ఉంచాను. దయచేసి గమనించండి. ఊరేగింపు అయిపోయిన వెంటనే ఆలస్యం ఉండదు. ఇక్కడ దీపబలి పూజ ప్రారంభిస్తున్నాం. దశక విషయాన్ని గమనించాలి. మరొకసారి ఈరోజు మరి గొప్పగా పాటలు పాడినటువంటి వాళ్ళకి, తర్వాత మంచి వారి సహకరించినటువంటి మాస్టర్కి మరొకసారి మరి ప్రభు నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. ఈ విచారణలో నేను పుట్టి పెరిగి దేవుని సేవకు ఎదుర్కొని అభిషేకించబడి ఆ పవిత్ర సన్నిధానంలో నడుస్తున్నామంటే ఇది మీ అందరి యొక్క ప్రార్థన సహకారం. కాబట్టి మమ్మల్ని ప్రత్యేక విధంగా గుర్తించి ఈ యొక్క పండుగ వాతావరణంలో, ఈ పండుగ పూజలలో పాల్గొని చక్కగా ఆనందంగా ఒక కుటుంబీకులుగా ఇక్కడ కొనుక్కొని ఐక్యమై మీతో ఉండడం కోసమై మాకు సదా గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి మా విచార గురువులకు రెవరెండ్ ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారికి, మరియు సహాయ గురువులకు రెవరెండ్ ఫాదర్ వెంబడి మహేష్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి వీళ్ళందరికీ కూడా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ పవిత్రమైనటువంటి బలిలో పాల్గొని మమ్మల్ని మాతో దేవుడి పొందినందుకు మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి. రేపటి దినమున పండగ దివ్యబలి పూజ సమర్పించే వాళ్ళు మన మేత్రాసన వికారి జనరల్ ఫాదర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ డి బాలరాజు గారు ఈ విషయాన్ని గమనిస్తారు. చివరి ప్రార్థన చేతులు జోడించండి. చివరి ప్రార్థించండి. సర్వశక్తిమంతుడు ఆయన గొప్ప కార్యము చేసిన అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమార్తె వయమాలను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభువు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది.
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ స్వగత ప్రార్థనలతో ప్రారంభించి దేవుని పూజ ముగింపు వరకు కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడింది. లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడింది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తలారి క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ లైవ్ టెలికాస్ట్ తీయడానికి సహకరించినటువంటి మా పిల్లలు ఎర్రబల్ల చరణ్ మరియు రిషిత్ కుమార్కి నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించాలి. Thank you.